హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యాతి హరే దేవి నారాయణీ నమోస్తుతే. సర్వస్వరూపే సర్వే సర్వే శక్తి సమాన్వితే భయేభ్యః త్రాహి నో దేవి దుర్గాదేవి నమోస్తుతే. రోగాన్ శోసన్ పహన్సి తుష్టరుష్టాతు కామాన్ సకలానాభిష్టాన్ త్వమాశ్రితానాం న విపన్నార్ అనాం త్వమాశ్రితాహ్య శ్రయతాం ప్రయంతి సర్వబాధా ప్రశ్నానాన్ త్రైలోక్యకిలేశ్వరి. ఏవమేవ త్వయా కార్య స్మద్వేరీ వినాశనం సర్వబాధా వినిర్ముక్తో ధనధాన్య సుతాన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నా సంశయః. దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవి పరం సుఖం. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా శివా క్షమా దాత్రి స్వాహా స్వదా నమోస్తుతే. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా శివా క్షమా దాత్రి స్వాహా స్వదా నమోస్తుతే. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా శివా క్షమా దాత్రి స్వాహా స్వదా నమోస్తుతే. ఓ దేవి, బలహీనులను మరియు పేదలను, దీనులను, ఆర్తులను రక్షించడానికి మరియు వారి దుఃఖములను తొలగించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న నీవు ప్రయత్నిస్తుంది అని ఎందుకు చెప్తున్నాము అంటే, కర్మలను ప్రత్యక్షంగా ఛేదించడానికి వీలుండదు కాబట్టి కర్మలకు తగు ప్రతిఫలమును ఒసగి మన కర్మలను ఛేదనం చేసి మనలను ఏ జన్మలోనూ దుఃఖములు భరించకుండా ఉండేందుకు చేసేది ప్రయత్నం. ఓ నారాయణి, నేను నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను, దీనార్తితో ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ దుర్గాదేవి, దయచేసి మమ్మల్ని అన్ని రకాల భయాల నుండి రక్షించు. ఓ సర్వశక్తివంతమైన దుర్గా, నేను నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ దేవి, నువ్వు సంతోషించినప్పుడు అన్ని అనారోగ్యములను దుఃఖ దారిద్ర్య బాధల నుండి తొలగించు. మరియు నువ్వు కోపంగా ఉన్నప్పుడు ప్రతి కోరికను మరియు క్రూరమైన బుద్ధిని, మనసులో వస్తున్న చెడు భావాలను నాశనము చేయి. అయితే ఈ అభయ అరణ్యం వంటి సంసారం దుఃఖం భరించలేక నీ వద్దకు వచ్చి చేరుకున్నాము. ఇటువంటి విపత్తును ఎదుర్కోవలసిన అవసరం లేదు. దానికి బదులుగా అలాంటి వ్యక్తులు ఇతరులకు ఆశ్రయించి కల్పించడానికి తగినంత యోగ్యతను పొందుతారు. కాబట్టి మా సాధనలో గాని మా ప్రయత్నంలో గాని ఈ అనన్య గంభీరమైన ఈ అరణ్య రోధనలో నీవు మాకు సహకరించి ప్రతి విషయంలో మాకు తోడుగా ఉంటూ మాకు విద్యను, ఆకర్షణను మరియు నీ ప్రమేయముతో నీ మార్గంలో నాకు తీసుకుని పో. శీతాకాలంలో నిర్వహించబడు దసరా నవరాత్రులు పూజా సమయంలో దేవి కథను వినేవారు అన్ని ఆటంకముల నుండి అధిగమించడంలో, విజయం సాధించడంలో మరియు సంపద మరియు సంతోషం సాధించడంలో ఎటువంటి సందేహము లేదు. ఓ దేవి, నీవు అదృష్టము, మంచి ఆరోగ్యము, ఆనందము, విజయము, కీర్తిని అనుగ్రహించు. ఓ వైష్ణవి, నీవే ప్రపంచానికి ఆధారం. నీవే ప్రపంచానికి మంత్రముగ్ధుల్ని చేశావు. నీ మాయలో ఈ ప్రపంచం ఊగిసలాడుతూ ఉన్నది. నీవు ఎవరినైనా సంతోషంగా ఉంచాలన్నప్పుడు నువ్వు అతనిని జనన మరణ చక్రం నుండి రక్షిస్తావు. ఓ దేవి, సర్వ విజయములకు కారకము, సర్వ విద్యా స్వరూపిణి, సర్వ ఐశ్వర్య స్వరూపిణి, సర్వ భోగ స్వరూపిణి, సర్వ భాగ్య స్వరూపిణి అయిన ఓ దేవి, నిన్ను నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ దేవి, మంగళకరమవు అనగా సర్వమంగళ మాంగళ్యే అంటాం కదా. మంగళము అంటే కళ్యాణం. ఈ ప్రకృతిలో ప్రతి ప్రాణి, ప్రతి జీవి స్త్రీ రూపంలో ఉన్నదని, స్త్రీ తత్వంతో కూడి ఉన్నదని మనం పదే పదే చెబుతున్నాం. బంగారంతో తయారు చేయబడు ప్రతి ఆభరణములో బంగారం ఉన్నట్టు, మట్టితో చేయబడు ప్రతి పాత్రలో మట్టి ఉన్నట్టు, స్త్రీ నుండి సముద్భవించు ప్రతి శరీరము స్త్రీ తత్వమే. స్త్రీకి మాంగళ్య ధారణ జరిగినప్పుడు ఆమెకు కొత్త జీవితం ప్రసాదించినట్టుగా, అంటే ఆవిడ జీవితంలో మరేమీ చూడవలసిన అవసరం లేదు. ఆమెను బాధ్యతాయుతంగా రక్షించు కాపాడు ఒక యజమాని తనకు ఆ రోజు నుండి ఉన్నాడు. అదే ప్రకారంగా మాంగళ్యే అనగా నీ శరణాగతి వేడిన మాత్రమున
మాకు నీవు భర్తల పోషణ, లాలన, పాలన అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి మా ఆనందమునకు కారణం అవుతావు. భద్రుని యొక్క భార్య అయిన ఓ భద్రకాళి, కపాలిని నీవు ముండమాల ధరించి ఉన్నావు. దుర్గే, ఎటువంటి దుర్గమునైనా అధిగమించే ఓ దుర్గా, క్షమతో, క్షామ రూపంలో అనగా శాంత రూపంలో శివా, శివుని యొక్క భార్యగా, ధాత్రి, భూదేవి అంత ఓర్పుతో, స్వాహ, ప్రతిదీ స్వీకరించే అగ్నిదేవుని యొక్క భార్య అయిన స్వాహాదేవిలా స్వదా, ఎప్పుడు కూడా మాతో నిరంతరం ఉండే పేర్లతో నీవు పిలువబడుతూ ఉన్నావు. ఈ పేర్లన్నీ నీ గుణములు, నీ యొక్క కీర్తి ప్రతిష్టలు. నేను నిన్ను ఈ భావనతో ప్రార్థిస్తూ ఉన్నాను. నీ యొక్క రూపము, నీ యొక్క తేజము, నీ యొక్క వైభవము, నీ యొక్క మహిమ నా నోటికి అందనిది, నా భాషకు అందనిది, నా జ్ఞానమునకు, నా ఊహకు అందనిది తల్లి. నీ యొక్క అపారమైన కృపకు నేను పాత్రుడను కాబట్టి ఈ రోజు నీ గురించి నేను చెప్పగలుగుతున్నాను. నీ పూర్ణ వైభవమును నేను చెప్పజాలను. ఎందుకంటే అంతటి నేత్రములు గాని నాకు లేవు, అంతటి వినికిడి నాకు లేదు, అంతటి జ్ఞానము నాకు లేదు, అంత ఊహాశక్తి కూడా నాకు లేదు. నీవు ప్రసాదించిన కొద్దిపాటి ఎంగిలి మెతుకుతో, నీవు విసర్జించిన నీ ఎంగిలి మెతుకు స్వీకరించిన నేను ఏమాత్రం చెప్పగలుగుతున్నాను తల్లి. కాబట్టి నన్ను అనుగ్రహించు. నా శిష్యులను, నా భక్తులను, నన్ను ఎవరైతే ఆశ్రయించి ఉన్నారో, నన్ను ఎవరైతే ఉదాహరణగా తీసుకుంటున్నారో, గురువుగా స్వీకరిస్తున్నారో, నా బాటలో ఎవరైతే నడుస్తున్నారో వారందరికీ దుర్గములను అధిగమించి దుర్గతులను పోగొట్టి వైభవమైన జీవితం ప్రసాదించు తల్లి. ఓ కాళీ, మంగళ రూపిణి, భద్రకాళి, కపాలిని, నిన్ను నేను మనసారా, హృదయం నిండా చిత్తభ్రాంతి లేకుండా బుద్ధి కుశలతతో ఆజ్ఞాచక్రము వద్ద నిన్ను నిలిపి నీ యొక్క నామస్మరణే నా ఆజ్ఞగా భావన చేస్తూ ప్రార్థిస్తున్నాను తల్లి. దివ్యాత్మ స్వరూపులారా, ఇలా భావన చేసి శ్రీమాతను వేడుకోవడం వలన ఆ శ్రీమాత యొక్క అపారమైన అనుగ్రహముతో సకలము పొందగలము. ఏమి ఇవ్వాలన్నా ఆమె ఇవ్వాలి, ఏమి చేయాలన్నా ఆమె చేయాలి, అనుగ్రహించాలన్నా ఆగ్రహించాలన్నా ఆమెకే సొంతము. ఎందుకంటే శ్రీమాత అయిన మహాదేవి ఈ సృష్టికి యజమానిగా వ్యవహరిస్తూ మనందరినీ బాధ్యత, పాలన, పోషణ, శిక్షణ చూస్తుంది. దీనిలో ఎటువంటి సందేహము లేదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి శ్రీమాత యొక్క అనుగ్రహం పొంది ఈ శ్లోకములను రోజుకి 108 సార్లు మననం చేసుకున్నా, 54 సార్లు మననం చేసుకున్నా, కనీసం 11 సార్లు మననం చేసుకున్నా శ్రీమాత యొక్క అనుగ్రహం తప్పక పొందగలం. కేవలం పాటలు పాడే విధంగా కాకుండా భావనతో చేయగలిగితే శ్రీమాతను తప్పక పొందగలం. భావ ప్రాప్తికి సాధనము శరన్నవరాత్రి పర్వదినము. దీనిలో ఎటువంటి సందేహము లేదు. దీనిని ప్రతివారు సద్వినియోగం చేసుకుంటారని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రేక్మర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.